వాడు కష్టంలో ఉన్నాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అడిగాడు, వాడికి సహాయం చేసేటటువంటి శక్తి కూడా మనకుంది. ఆ శక్తిని కూడా దేవుడు ప్రసాదించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడెవడో మనకి తెలీదు, ఎక్కడి నుంచో వచ్చాడు, మనల్ని అడుగుతున్నాడు, నాకు సహాయం చేయండి అని అడిగాడు. మంచివాడు అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడికి సహాయం చేయాలా వద్దా? నాకు వాడికి ఏమిటి సంబంధం? వాడేమన్నా నాకు తమ్ముడా, నాకు తోడబుట్టినవాడా, అథవా నాకు బంధువా, నాకు స్నేహితుడా? ఏమీ కాదు కదా, నేనెందుకు వాడికి సహాయం చేయాలి అని అనకూడదు. అప్పుడు మన భావన ఎలా ఉండాలి అనంటే, వాడు నాలాగే ఏ చైతన్యం నాలో ఉందో అదే చైతన్యం వాడిలోనూ ఉంది. ఏ పరమాత్మ చైతన్యం, దాన్నే శంకరాచార్యులు వారు చెప్పారు, త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు అంటారు. నీలో ఏ చైతన్యం ఉందో నాలోనూ అదే చైతన్యం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు అనవసరమైన ద్వేషాలు మనకు అనవసరం.